మధ్యకాలంలో ఒక మీడియా ఎన్‌క్లేవ్ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి అత్యంత కీలకమైన నాయకుడైనటువంటి సుజల రామకృష్ణారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి ఇష్యూ పైన మరోసారి పరిపక్వత లేని, స్థిరత్వం లేని, అవసరానికి తగ్గట్టుగా మాటలు మార్చేలాగా అమరావతిని మేము అధికారులకు రాజధానిగా కొనసాగిస్తాం, అమరావతి రైతులకు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం ప్లాట్లు డెవలప్ చేసి వాళ్ళకి కేటాయిస్తాం, ఆ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేని పద్ధతిలో ఆయన మాట్లాడడం జరిగింది. ఇవన్నీ గమనించినట్లయితే అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ, వారి అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, ఆ పార్టీలో కీలకమైన నాయకత్వాలకు కానీ ఒక అంశం పట్ల స్పష్టమైనటువంటి ఒక వైఖరి లేకుండా, ఇష్టారాజ్యంగా ఒక విధానం లేకుండా ఎవరి పార్టీకి వాళ్ళు ఒకరు తూర్పు, ఒకరు పడమర, ఒకరు ఉత్తరం, ఒకరు దక్షిణం ఉన్న పద్ధతిలో మాట్లాడుతున్నారని భావించాల్సి వస్తాం. 2014లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి రాజధాని అయితే ఆంధ్రప్రదేశ్లో మధ్యస్థంగా ఉంటుంది, అందరికీ అన్ని జిల్లాల ప్రజలకు ఒక సమదూరం ఉంటుంది, అదేవిధంగా పరిపాలన వికేంద్రీకరణకు ఒక ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ లాంటి నగరం అభివృద్ధి చెందడానికి కావాల్సినటువంటి అవకాశం విజయవాడ, గుంటూరు కేంద్రంగా ఒక పెద్ద సిటీ ఏర్పడుతుంది. అమరావతిని డెవలప్ చేసినట్లయితే ఈ 3 సిటీలు కలుపుకుంటే హైదరాబాద్ తలదన్న స్థాయిలో ఒక ఆర్థిక, రాజకీయ, సాంకేతిక, ఒక అన్ని అంశాలతో కూడిన ఒక రాజధాని ఏర్పడుతున్న ఆలోచనతో ఆయన నిర్ణయం తీసుకున్నప్పుడు అది అసెంబ్లీలో చట్టపరమైన చట్టాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు దాన్ని స్పష్టంగా సమర్థించడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంటే 2014లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయాన్ని, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అమరావతినే రాజధాని ఏర్పాటు చేస్తామంటే దానికి తలూపి ఒప్పుకొని సమర్థించి 2019 ఎన్నికలలో గెలిచిన తర్వాత గతంలో మేము ఒప్పుకున్న అమరావతి రాజధాని ఒప్పుకోవడం లేదు, ఇప్పుడు మళ్ళీ యూటర్న్ తీసుకుంటున్నాం అని చెప్పేసి మళ్ళీ 3 రాజధానులు కొత్త పాట మొదలుపెట్టడం జరిగింది. అటు వైజాగ్, మధ్యలో అమరావతి, ఇటు కర్నూలు, న్యాయ రాజధాని, ఆర్థిక రాజధాని, ఇంకోటి శాసనపరమైన రాజధానిని రకరకాల పద్ధతిలో ఆ 5 సంవత్సరాల పాటు మొత్తం రాజధానికి సంబంధించిన అభివృద్ధి అనేది ఒక అడుగు కూడా ముందుకు వేయకుండా ఈ 5 సంవత్సరాల్లో 2019-24 మధ్య అసలు 3 రాజధానులు ఏ రాజధాని కూడా అభివృద్ధి చేయకుండా పూర్తిగా రాజధాని అంశాన్ని అటకెక్కించి కోల్డ్ స్టోరేజ్లో పెట్టేసి 5 ఏళ్ళు మొత్తం కాలయాపన చేసి పడేసి మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత ప్రజలు బుద్ధి చెప్పిన తర్వాత 2024 ఎన్నికల తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒక స్పష్టమైన విజన్తో ఆ రోజు ఎట్లయితే హైదరాబాద్ నగరం భారతదేశంలో ఒక నగరంగా పిలువబడే పరిస్థితి నుంచి ఈరోజు ప్రపంచంలోనే ఒక అత్యున్నతమైన నగరంగా ఈరోజు ప్రధానంగా సాఫ్ట్వేర్ రంగంలో, సాంకేతిక రంగంలో ఎట్లయితే ప్రపంచం చేత మనల్ని అందుకుందో ఆ స్థాయికి ఈరోజు ఎదగడానికి ఎవరు అవునన్నా కాదన్నా అది ఎవరైనా సరే శత్రువులు కూడా ప్రత్యర్థులు ఒప్పుకునే సంశయము చంద్రబాబు నాయుడు గారే హైదరాబాద్ అభివృద్ధికి ప్రధానమైన బీజం వేశారని చెప్పి అందరూ ఒప్పుకుంటున్నారు. ఆ రకమైన అవకాశం ఖచ్చితంగా చంద్రబాబు గారి ద్వారా అమరావతికి వస్తుందని చెప్పేసి అందరూ అనుకుంటున్న సందర్భంలో దానికి కొనసాగింపుగా స్ఫూర్తిగా ఇక్కడ అమరావతిని మరోసారి అభివృద్ధి చేయడానికి 2024 నుంచి మళ్ళీ కంకణం కట్టుకొని ముందుకు వెళ్తున్నారు. ఆ విషయంలో ఇప్పటికే మొత్తం అమరావతి సంస్థ అన్ని రూపాల్లో అభివృద్ధి చేసే ప్రయత్నం సిఆర్డిఏ సంస్థ మొత్తం డెవలప్మెంట్ చేసుకుంటూ ముందుకు వెళ్తుంది. ఈ క్రమంలో అంటే ఒకవైపు అభివృద్ధి దూసుకెళ్తున్న క్రమంలో మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళా ద్వంద్వ వైఖరికి తీసుకొని అవసరమైనప్పుడు ఒక స్టెప్ ముందుకు వేసేది, అవసరం లేనప్పుడు ఒక స్టెప్ వేసేది, సందర్భం వచ్చినప్పుడు నరమే నాలుగు ఎట్లయినా మాట్లాడుతున్న పద్ధతిలో రాజధాని అంశం పైన ఒక స్పష్టమైన వైఖరి లేకుండా, ఆ స్పష్టమైన వైఖరి తీసుకోకపోవడమే కాకుండా ఒక విజన్ లేకుండా ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వ్యవహరిస్తున్నది. పాలకులకు ప్రధానంగా ఉండాల్సింది అభివృద్ధి పట్ల ఒక స్పష్టమైన విజన్ ఉండాలా. ఆ విజన్ తగ్గట్టుగా
కార్యాచరణ వల్ల ఆ కార్యాచరణ అమలు చేసే నిజాయితీ చిత్తశుద్ధి ఉండాలా. దానికి తగ్గట్లుగా ప్రజల సహకారంతో, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంస్థ సహకారంతో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి తప్ప ఇలాంటి అస్పష్టమైనటువంటి పరిపక్వత లేనటువంటి స్వార్థపూర్వమైనటువంటి నిర్ణయాలతో, మాటలతో, కాలం వెళ్ళబుచ్చుతూ ప్రజలను మభ్యపెట్టడం కరెక్ట్ కాదని చెప్పి స్పష్టంగా మేము ప్రజల తరఫున మేము భావిస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం మంచి చేస్తే మంచి చేస్తుందని చెప్పి ప్రోత్సహించండి. ప్రభుత్వం తెలుసో తెలియకో ఏ కారణాలతో పొరపాటు చేస్తారో మీరు భావిస్తే ఆ పొరపాటు ఎలా చేస్తున్నారో దాన్ని సరిదిద్దే ప్రయత్నం, ఒక తగు సూచనలు చేయండి. అంతే తప్ప ప్రజలను తప్పుదోవ పట్టించేలాగా, కన్ఫ్యూజ్ చేసేలాగా మీరు మాట్లాడే కరెక్ట్ కాదు. నేను అనుకుంటున్నా ప్రజలే కాదు, అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా కింది స్థాయిలో ఉన్నవారు, ప్రధానంగా గ్రాస్ రూట్ లెవెల్ కార్యకర్తలు కానీ, కింది స్థాయి నాయకత్వం కానీ అసలు మా పార్టీ వాళ్ళకు సరైనటువంటి దిశానిర్దేశం లేదు, సరైన అవగాహన లేదు, ఇష్టారాజ్యంగా వివరిస్తుంటారు. జగన్మోహన్ రెడ్డి ఒకవైపు, సజ్జల ఒకవైపు, లేకపోతే బొత్స ఒకవైపు, పెద్దిరెడ్డి ఒకవైపు, అసలు వీళ్ళకి ఒక పద్ధతి, ఒక విధానము, ఒక నిర్దిష్టమైన లక్ష్యం ఏమీ లేకుండా దిట్టంగా వివరిస్తున్నారని చెప్పి మాటలు కింది స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలే చాలా ఆవేదనతో చెప్తుంటారు, మేము గమనిస్తుంటాము. సో దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు దీనికి అంతటి కారణం మీరే. మీకు సరైన విజన్ లేకపోవడం, ఆ విజన్ తగ్గట్టుగా మీ పార్టీని నడిపించుకోలేకపోవడం, ఆ విజన్ తగ్గట్టుగా మీ నాయకత్వాన్ని కరెక్ట్గా ఒక డిసిప్లిన్గా ఆచరణలో పెట్టకపోవడం, వాళ్ళు క్రమశిక్షణగా పెట్టకపోవడం కూడా దీనికి ప్రధానమైన కారణం. కాబట్టి అంతిమంగా నష్టపోయేది ఎవరంటే ప్రజలే. కాబట్టి అధికార పార్టీ ఎంత బాధ్యత పనిచేస్తుందో లేదో చెక్ చేసుకుంటూ బాధ్యతతో పనిచేస్తున్నప్పుడు ప్రోత్సహించాల్సిన బాధ్యత విపక్షాలకి, ప్రతిపక్షాలకు ఉంటుంది. అందుకు ప్రతిపక్ష పార్టీకి ప్రతిపక్ష పాత్ర నీకు ఇవ్వకపోయినా, అంటే ప్రజలు ఇవ్వలే వాస్తవంగా చెప్పాలంటే, సాంకేతికంగా నువ్వు 11 సీట్లు 18 సీట్లు రాలా. మరి ప్రతిపక్ష గతంలో పాలకుడిగా పనిచేసి, ముఖ్యమంత్రిగా పనిచేసి, మాజీ ముఖ్యమంత్రిగా ఒక బాధ్యతమైనటువంటి పాత్ర వహించినా కాబట్టి మీరు ప్రజల పట్ల చాలా బాధ్యతతో వ్యవహరించాల్సిన అవసరం ఉన్న విషయం కూడా గుర్తు చేస్తున్నాం. అలా వ్యవహరించకపోతే గతంలో చేసిన పొరపాట్లు కానీ, గతంలో చేసినటువంటి లోపాలు కానీ మీరు గుర్తెరిగి ఆ లోపాలను, పొరపాట్లు సరి చేసుకోకపోతే మీరు పర్మనెంట్గా మీరు యథాస్థానంలో ఉండడానికి అవకాశం ఉంది. అవి కూడా కోల్పోయడానికి భవిష్యత్తులో అవకాశం ఉంటుందన్న విషయం కూడా మరోసారి గుర్తు చేస్తూ, దయచేసి అలాంటి పరిస్థితి తీసుకురాకూడదని చెప్పేసి మాలాంటి ప్రజాస్వామ్యవాదులు ఇస్తుంటాం. కాబట్టి అలాంటి ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి పరిపాలన జరగాలంటే అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ, విపక్ష పార్టీలు తమ బాధ్యతతో మెలగాలని, బాధ్యతతో వ్యవహరించాలని, బాధ్యతతో మాట్లాడాలని కూడా సందర్భానుసారిగా ఆ బాధ్యత విస్మరిస్తే అంతిమంగా ప్రజలకు నష్టం. ఆ ప్రజలే బుద్ధి చెప్తారనే విషయం మరోసారి గుర్తు చేస్తూ ముగిస్తున్నాం. నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు అమరావతిని మేము అధికారంలోకి వచ్చాక రాజధాని కొనసాగిస్తున్నారు కదా, దాని మీద ఒక సగటు ఆంధ్రప్రదేశ్ వ్యక్తిగా మీరే ఎలా అనుకుంటున్నారు ఆ వ్యాఖ్యలను? సజ్జల చేసిన వ్యాఖ్యలు నమ్మే పరిస్థితిలో ఆంధ్ర ప్రజలు ఎవరూ లేరండి. ఇంతకుముందు కూడా ఇదే విధంగా ఏడే ఇల్లు కట్టుకున్నాడు, ఏడే మేడలు కట్టాము, మిద్దెలు కట్టాము, చంద్రబాబు కట్టలేదని గొడవ చేసి అధికారంలోకి రాగానే 3 ముక్కలు ఆటాడారు. ఆ విషయాన్ని వాళ్ళు చెప్పే విషయాలు ఎవరు పట్టించుకోరు. అతను చెప్పిన వ్యాఖ్యల మీద వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా అసలు అతను కరెక్ట్గా చెప్పాడా, ఏదో ఫ్లోలో చెప్పాడా, దాన్ని వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ, వాళ్ళ వైసీపీకి సంబంధించిన అభ్యర్థులు కూడా ఎవరు సమర్థించట్లేదు. అతను చెప్పిన దాన్ని వాళ్ళే సమర్థించట్లేదు. అది కరెక్టా కాదా అనేది వాళ్ళకే డౌటు. ఇంకా మామూలు సామాన్య జనాలకి మనం అసలు పూర్తిగా అది నమ్మశక్యం కాని విషయాలు, అది అసలు నమ్మలేము. వాళ్ళు నిజంగా ఆ విధంగా చేయని కూడా చేయరు. ఇప్పటికి కూడా రాజధానిలో జరిగే కార్యక్రమాల మీద ఇప్పటికీ వాళ్ళు చెడుగానే మాట్లాడుతున్నారు, బ్యాడ్ ప్రచారం చేస్తున్నారు. కంపెనీలు ఇక్కడెందుకు పెడతారని ప్రచారం చేస్తున్నారు. రాజధానిలో హెడ్ క్వార్టర్స్ కంపెనీలు పెట్టకుండా ఏం పెడతారు? ఆయన ఆ విషయం కూడా తెలియకుండా సజ్జల గారు ఈ రాజధానిలో కంపెనీలు ఎందుకు పెడతారా తిక్కలోళ్ళు అని మాట్లాడుతున్నాడు. అలాంటి వ్యక్తి ఇక్కడ రాజధానిగా కొనసాగిస్తామంటే ఏ ఒక్కరూ నమ్మరు. అది అందరికీ తెలిసిన విషయమే. వాళ్ళు రకరకాలుగా చెబుతుంటారు ఇలా మాయ మాటలు. ఇంకా వాళ్ళ భూస్థాపితం అయిపోయారు ఆ పార్టీ కానీ, వాళ్ళు కానీ, వాళ్ళ మాటలు కానీ. అది ఎవరు నమ్మే పరిస్థితిలో ఈ ఆంధ్రప్రదేశ్లో ఎవరూ లేరు. మాజీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అమరావతి రాజధానిగా కొనసాగిస్తున్నారు కదా, దాని మీద ఒక సామాన్య ప్రజలుగా మీరు ఏమనుకుంటున్నారు? ముఖ్యంగా ముందుగా మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడింది, అంతకుముందు గతంలో ఎలక్షన్కి అమరావతి రాజధాని కడితే ఆడ అన్ని ఏర్పాటు చేస్తే ఉండడానికి మన రాష్ట్రానికి
అన్ని సక్రమంగా సమానంగా అన్ని వినియోగించుకొని తర్వాత వాళ్ళు ఒక 6 నెలల తర్వాత 3 రాజధానులు కావాలని చెప్పి ప్లేట్ పెరాయించి ప్రజలను చాలా మోసం చేశారు. ఇవాళ వచ్చి మేము ఇదే రాజధాని కొనసాగిస్తాము, ఇక్కడే ఉంటాం, ఇక్కడే పరిపాలన చేస్తామంటే ప్రజలు మాత్రం వాళ్ళని ఎవరు నమ్మరు. అది ఎత్తేసిన పార్టీ, అది ఉండేది కాదు. అసలు వాళ్ళ మాటలకి ప్రజలు ఎవరో అసలు నమ్మరు. అసలు పూర్తిగా సీఎంగా ముఖ్యమంత్రిగా చేసిన అతనే 16 నెలలు జైల్లో ఉన్న వ్యక్తినే సీఎం అని చేసుకొని మా కర్మేంద్ర అని చెప్పి ప్రజలు చాలా నిన్న ఇబ్బంది పడి అందరూ కలగలుపుకొని ప్రతి ఒక్క పేదవాడు అందరూ కలగలుపుకొని మనకి ఈ ప్రభుత్వం తగదో, మనకు కావాల్సిన ప్రభుత్వాన్ని మనం ఎన్నుకుందామని ఒక నిర్ణయానికి వచ్చి ఉమ్మడి కూటమి ప్రభుత్వాన్ని ఏకదాటిగా 154 సీట్లతోటి ప్రభుత్వాన్ని అందించిన ప్రజలు మీ మాటలు నమ్మి మీకు ఓట్లేసే పరిస్థితి లేదు. అసలు మీరు ఊళ్ళోగా ఓటు అడగడానికి క్యాండిడేట్గా నిలబడటానికి అర్హులు కారు. మీరుగా ఆ పార్టీ తరఫున ఎవరైనా క్యాండిడేట్గా కానీ ఎమ్మెల్యేగా నిలబడి ఓళ్ళలోకి వస్తే మాత్రం ఖచ్చితంగా చెప్పులు దండలేస్తారని నేను ప్రజల తరఫున మనవి చేసుకుంటూ ఉన్నాను. ఒక ఓటర్గా చెప్తున్నాను. ఒక పార్టీకి ఓటేసే హక్కు నాకు ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. మీ మాయ మాటలు, మీ నటనలు, మీ కథలు ఇంకెవరు నమ్మరు. మీరు అనవసరంగా పార్టీ కూడా శుభ్రంగా ఎత్తేసుకొని ఎక్కడో అక్కడ ఉంటూ చాలా మంచి పని అని మేము కోరుకుంటున్నాం. ఆ రోజు మరి మహిళలని రైతులను అందరినీ ఇబ్బంది పెట్టి అక్రమ కేసులు పెట్టి చాలా ఇబ్బంది పెట్టారు కదా గత ప్రభుత్వం. చాలా ఇబ్బంది అయింది. అమరావతికి భూములు 32,000 ఎకరాల భూములు ఇచ్చిన రైతుల్ని చిత్రహింసలు పెట్టి మామూలుగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉండకుండా చేసి అర్ధరాత్రి పోలీసులతోటి దాడి చేయించి వాళ్ళని చాలా బీభత్సం చేసి వాళ్ళు పాపం మన కోసం మన ఉండడానికి కోసం మన రాష్ట్ర పిల్లల భవిష్యత్తు కోసం అని వాళ్ళు భూములు ఇస్తే దాన్ని వ్యాపారం చేశారు, అది చేశారు, ఇది చేశారు అని చెప్పి వాళ్ళు ఇచ్చిన దాన్ని మళ్ళీ మనం డెవలప్మెంట్ చేసుకుంటే దాన్ని మళ్ళీ వీళ్ళు గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంతా గందరగోళం చేసి చెట్లు పిచ్చి మొక్కలను మలిసిందాక చేస్తే మళ్ళీ దాన్ని ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత పోయి చూసుకుంటే అర్థమైంది అక్కడ ఏం కట్టుబడి చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఈ రాజధాని ఎలా ఉంటుందో. ఇంకొక 10 years, ఒక 5 yearsలోనే మనకి ఏందనేది అర్థమైపోద్ది. ఇక వాళ్ళ మాటలు, వాళ్ళ పిచ్చి చేష్టలు, వాళ్ళ పిచ్చి కథలు ఎవరు వినరు. ప్రజలైతే అసలు ఆ పార్టీని నమ్మరు, అసలు వాడిని అసలే నమ్మరు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు అమరావతి కొనసాగిస్తాం రాజధాని అని చెప్పి వ్యాఖ్యలు చేశారు కదా, దాని మీద ఆంధ్రప్రదేశ్ జనాభాగా మీరేమనుకుంటున్నారు? మన మీడియా మిత్రులకు నమస్కారం. మన అమరావతి అనేది కొనసాగుతూనే ఉంది. 3 రాజధానులని, ఆడవాళ్ళని, ముసలోళ్ళని చూడకుండా కొట్టి హింసించి ఇవాళ రోజున నేను మళ్ళీ అదే రాజధాని దాంట్లోనే నేను రాజధాని కొనసాగుతాను అంత పిచ్చివాళ్ళు ఎవరు లేరు. జనాన్ని అంత మోసం చేసి మభ్యపెట్టి ఏంది నువ్వు చేసింది సామాన్యమైన పని కాదు. ఒక ఆడవాళ్ళని కూడా చూడకుండా పోలీసుల చేత కొట్టించి హింసించి నువ్వు చేసింది మర్చిపోయేది కాదు. రాజధాని అదే కొనసాగిద్ది. మీరు ఇవాళ రోజున ఉండవాళ్ళే వెళ్ళిపోతున్నారు. 3 ఎమ్మెల్సీలు మన పార్టీలో చేరారు. అసలు ఎమ్మెల్యేలను కాపాడుకొని నువ్వు ముందు పార్టీ మూతపడకుండా చూసుకుంటే అది మంచిది. జగన్మోహన్ రెడ్డి అసలు ఉంటాడో, అసలు జైలుకి వెళ్తాడో జనాలకే నమ్మకం లేదు. ఇంకా మనకేం చెబుతాడు ఆయన రాజధాని? మనకి 3 రాజధానులు 3 సార్లు ముక్కలైపోయింది. ఇంకేడ ఆయన రాజధాని? ఆయన ఏదో మభ్యపెట్టి ప్రభుత్వాన్ని ఏదో ఒక విధంగా బురద చల్లటానికి నేను అదే రాజధాని అంటే జనం అంత పిచ్చోళ్ళు లేరు. అది అన్నీ ఉత్తమ మాటలు, ఇవన్నీ జరిగేవి కాదు. సజ్జల రామకృష్ణారెడ్డి ఇదే అమరావతిని వాళ్ళ ప్రభుత్వం వచ్చాక కొనసాగిస్తాము రాజధానిగా అని చెప్పి వ్యాఖ్యలు చేశారు కదా, ఆ వ్యాఖ్యలు మీరు ఎలా చూస్తున్నారు? సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక విషయం మర్చిపోయారు. ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు 2014లో గవర్నమెంట్ వచ్చినాక అమరావతి రాజధాని అని చెప్పేసి స్థాపించాడు. స్థాపించినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు? మేము కూడా అమరావతినే రాజధానిగా నిర్మిస్తాము మేము వచ్చినా కూడా అని అన్నాడు. రాజధానిలో బిల్డింగ్ కట్టాడు, అక్కడ ఆఫీస్ కట్టాడు. కానీ గవర్నమెంట్ వచ్చినాక ఏం చేశాడు? దాన్ని కొనసాగించాడా? 3 ముక్కలాట ఆడా? 3 రాజధానులు చెప్పాను, 3 ముక్కలాట ఆడి ఇవాళ మళ్ళీ గవర్నమెంట్ పడిపోయినాక రేపు మేము వస్తే మళ్ళీ అమరావతి అంటే అమరావతిలో ఉన్న జనం, ఆంధ్ర జనం ఏమన్నా పిచ్చోళ్ళ నమ్మటానికి? నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు పిచ్చి తుక్కులకలా పరిపాలన చేస్తుంటే సహించి ఊరుకోవడానికి ఆంధ్ర వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు కాదు, తెలివిగల వాళ్ళు. నువ్వేదో మేలు చేస్తావని, నువ్వేదో రాసిరెడ్డి కొడుకుగా నిన్ను గుర్తింపు తెచ్చి నిన్ను 2019లో గెలిపిస్తే ఏం చేశావు? పిచ్చి తుక్కులకలాగా పరిపాలించి జనాన్ని భయభ్రాంతులను చేసి నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు పరిపాలిస్తే జనం చూస్తా ఊరుకుంటారా?
అదే నీకు అర్థం కాని విషయం. బుద్ధి చెప్పారు నీకు 2024లో నీకు బుద్ధి చెప్పారు. నువ్వు దాన్ని మర్చిపోయి మళ్ళీ ఇప్పుడు రేపు 2029లో నేను అధికారంలోకి వస్తే అమరావతి రాజధాని అంటే నమ్మటానికి అమరావతి ప్రజలు పిచ్చోళ్ళు కాదు. నువ్వు పైపెచ్చు అక్కడ అమరావతిలో ఎస్సీలు ఎక్కువగా ఉన్నారు. ఎస్సీలు సైతం కూడా ఉన్న 10 సెంట్లు 20 సెంట్లు అరెకరం ఎంత ఉంటే అంత రాజధానికి అంకితం చేస్తే మీరేం చేశారు? ఎస్సీలను ఇబ్బంది పెట్టారు, సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టారు. ఆడవాళ్ళు ధర్నాలు చేస్తుంటే ఒక ఫేక్ న్యూస్గా చేసి నువ్వు వాళ్ళ మీద లాఠీ చార్జీలు చేపించి నానా గందరగోళం చేపించావు. వాళ్ళు దేవుని దర్శనానికి బయలుదేరినా కూడా నువ్వు సార్లంగా నడవనే లేదు. నిన్ను ఎట్లా మర్చిపోతారు? నువ్వు మళ్ళీ 2029లో ఎలా ఎలక్షన్లో నువ్వు ముందుకు వస్తావు? నీకు ఎలా ఓట్లు వేస్తారు? నిన్ను ఎట్లా ఆదరిస్తారు అనుకుంటున్నావు? మీ దొంగ నాటకాలన్నీ ఆపండి. మిమ్మల్ని నమ్మే ప్రసక్తిలో ఆంధ్ర ప్రజలు లేరు, మిమ్మల్ని నమ్మరు. చంద్రబాబు నాయుడు గారు మంచి పరిపాలన ఇస్తున్నాడు, సూపర్ 6 సక్సెస్ఫుల్గా చేస్తున్నాడు. అది కాకుండా కూడా ఇంకా అదనంగా కూడా కొన్ని చేస్తున్నాడు. నిన్ననే ప్రకటించాడు రైతులకి ఉల్లి ఇచ్చిన రైతులకి హెక్టార్కి 50,000 ఇస్తానని. అసలు ఎక్సలెంట్గా ఉంది. ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు గారు ఎంతైనా అవసరం, ఆయన ఉంటేనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందిద్ది అని జనం నమ్ముతున్నారు. రేపు 29లో కూడా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అవుతారు. ఇది మీరు రాసి పెట్టుకోండి. సార్, నా పేరు రఫీ, నసరావుపేట. సజ్జల గారు చేసిన వ్యాఖ్యలు బాగా హాస్యాస్పదంగా ఉన్నాయి. ఎందుకంటే గతంలో 2014లో అసెంబ్లీ సాక్షిగా ఎవరైతే వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో ఆయన అసెంబ్లీ సాక్షిగా ఆ రోజు అసెంబ్లీ అంటే అన్ని వర్గాల ప్రజలకి ఒక దేవాలయం లాంటిది. దాని సాక్షిగా నేను ఇలాగా రాజధాని అమరావతి ఉండాలి, బాగా విశాలంగా ఉండాలి, సుమారు 30-40 వేల ఎకరాల్లో ఉండాలి, దానికి మాకు ఆమోదయోగ్యమే అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో కూడా నేను సొంత ఇల్లు కట్టుకున్నాను అమరావతి రాజధానిలో, బాబు గారికి అద్దె ఇల్లు మాత్రమే ఉందని చెప్పి మోసపూరితమైన మాటలు మాట్లాడి మోసం చేసి 2019లో అధికారంలోకి వచ్చి ప్రజల్ని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టి ఈరోజు అక్కడ ఉన్న మహిళల్ని వాళ్ళు మామూలుగా రాజధాని టు అమరావతి టు తిరుపతి, అలాగే అమరావతి టు సూర్యదేవర దేవాలయానికి పాదయాత్ర ఏర్పాటు చేసుకుంటే దానికి అడ్డంకులు ఎదురు చేయటమే కాకుండా రాజధానిలో ఉన్న మహిళల్ని కూడా అసభ్యంగా మాట్లాడి వాళ్ళని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టి 3 రాజధానులు అని చెప్పి విశాఖపట్నం ఇలాగా కర్నూలు అలాగే అమరావతి 3 రాజధానులు అని చెప్పి రకరకాలుగా అందరినీ ఇబ్బంది పెట్టడమే కాకుండా రాష్ట్రంలో ఉన్న రాష్ట్రానికి వచ్చే కంపెనీలు కూడా రాకుండా చేసి రాష్ట్రంలో ఉన్న అమర్ రాజా లాంటి పెద్ద కంపెనీలను కూడా ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి తరిమి వేయడానికి ముఖ్య పాత్ర పోషించిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు అలాగే సకల శాఖ మంత్రి అయినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి ఇలాంటి ఎంతోమంది అమరావతి మీద విషం చిమ్మి ఈరోజు మళ్ళీ అధికారం కోల్పోయిన తర్వాత మళ్ళీ జనాన్ని నమ్మించి ఏదో రకంగా మళ్ళీ అధికారంలో రావాలని కళ్ళబుల్లి మాటలు చెప్పి మాయ చేసి మళ్ళీ జనాల్ని మెప్పించాలని చూస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా విఘ్నులు, తెలివైన వారు. ఒక్కసారి ఏదో రకంగా మంచి జరుగుతుందని మోసపోయారు. కానీ తప్పకుండా జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్ర ప్రజలు ఇక నమ్మే పరిస్థితి లేదు. రాబోయే రోజుల్లో అతన్ని అధికారంలోనికి రానివ్వడానికి ఏ ప్రాంత ప్రజలు కూడా అన్ని ప్రాంత ప్రజలు కూడా అతన్ని వ్యతిరేకిస్తున్నారు. తప్పకుండా అతని పార్టీని ఇంకా కనుమరుగు అయ్యే విధంగా చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మా అభిప్రాయం అందరికీ నమస్కారం అండి. ఈ మధ్య
సలహాదారు వైసీపీ పార్టీ సలహాదారు ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఈ మధ్య మేము మళ్ళీ మా గవర్నమెంట్ వస్తే అమరావతికి అనుకూలం అని చెప్పాడు. అది ఎంత మోసపూరితమైనది. 5 ఏళ్ళు ఏం చేశారు? గవర్నమెంట్ మే నెలలో గవర్నమెంట్లో ఎక్కాడు, డిసెంబర్లో 3 రాజధానులు అన్నాడు. 3 రాజధానులని రాజధాని రైతుల్ని ముప్పు తిప్పలు పెట్టారు. పోలీసుల చేత కొట్టించారు, ఆడవాళ్ళ మీద కేసులు పెట్టించారు, ఎస్సీల మీదనే కేసులు పెట్టించారు. అంత చేసి వాళ్ళ మళ్ళీ మా గవర్నమెంట్ రాదని ఉద్దేశంతో మేము వస్తే అనుకూలం అంటున్నాడు. అది అన్నీ నీ మోసపూరిత మాటలు ఎవరు నమ్మరు. ఆ రోజు ఎలక్షన్కి ముందు 19 ఎలక్షన్కి ముందు మా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడే ఇల్లు కట్టుకున్నాడు, ఇక్కడే ఉంటున్నాడు. చంద్రబాబు నాయుడికే ఇల్లు లేదు, అద్దెంట్లో ఉంటున్నాడు. మేము సొంతంగా ఇల్లు కట్టుకొని ఇక్కడ అమరావతిని ఉద్ధరిస్తామని చెప్పారు. 33 ఎకరాల రాజధాని ఇచ్చారు, సంతోషం అని అసెంబ్లీలో ఒప్పుకొని గవర్నమెంట్ రాగానే మాట మార్చేసి 3 రాజధానులు అన్నాడు. 3 రాజధానులని అక్కడ ఉన్న ప్రజల్ని ముప్పు తిప్పలు పెట్టి నానా హంగామా చేసి ఒక హిట్లరా హింస ఆ టైపులో వాళ్ళని ఇబ్బంది పెట్టి బాధ పెట్టి ఇవాళ గవర్నమెంట్ పోయి 11 సీట్లకు వచ్చినాక మేము 3 రాజధానులకు అనుకూలం 30 రాజధానికి అనుకూలం అని మీరు చెబితే ప్రజలు నమ్మరు. మీ మోసపూరిత మాటలను కట్టిపెట్టి ఇకనైనా నిజాయితీగా బ్రతకటం నేర్చుకోమని హితవు చెబుతున్నాను. కొనసాగిస్తూ ఉన్నారు కదా, దాన్ని మీరు ఎంతవరకు సమర్థిస్తున్నారు? ఒక రాష్ట్ర ప్రజలుగా మీరు దీన్ని ఎలా చూస్తున్నారు? వాడికి విశ్వాసం లేని వాళ్ళందరినీ దగ్గర పెట్టుకొని చేసుకుంటే ఇట్లానే ఉంటుంది. పనికి మాలిన వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. వాడి మాటలు ఎవరు విశ్వసిస్తారు? ఆంధ్ర ప్రజలు అందరూ తేలుకున్నారు. వాళ్ళకి ఎలా చేయాలో, ఎవరు గెలిపించుకుంటే బాగుపడతామని ప్రతి ఒక్క సామాన్య మనిషికి అందరికీ తెలిసిపోయింది. ఈ సజ్జల రామకృష్ణ వచ్చేటప్పుడు చేస్తాను, ఇదబ్బో చేస్తాను, ఒకసారి చేశారుగా. కనీసం 20 ఏళ్ళు మనం వెనక్కి వెళ్ళాము. ముందరకు రావాలంటే ఇంకొక 20 ఏళ్ళు పట్టిద్ది. వాడిది ఎందుకంటే తలకాయ నొప్పి. వాడి దాని కూర్చొని అలాంటి ఇచ్చుకుంటా కూర్చోవడం తప్ప వాడు చేసేది ఏమి లేదు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీరు చెప్పేటానికి ప్రజలు ఎవరు నమ్మటానికి ఎవరు లేరు. ఏంది గతంలో కూడా ఇదే మీరు మోసం చేశారు. ఇక్కడే జగన్మోహన్ రెడ్డి ఇల్లు కట్టుకున్నాడు, ఇదే రాజధాని అని నమ్మబలిగాడు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని. ఏంది మళ్ళీ అధికారం కోల్పోయిన తర్వాత మళ్ళీ మనం అధికారం రావటానికి మళ్ళీ ఇదే రాజధాని అని ప్రజలు నమ్మగలుగుతున్నారు. ప్రజలు నమ్మగలిగితే సిద్ధంగా ఎవరు లేరు ప్రజలు. ముత్స సత్యనారాయణ అమరావతిని శ్మశానం, ఇది అమరావతి, ఇది కమ్మల రాజధాని అని చెప్పి మాట్లాడారు కదా. అక్కడ ఉన్న జనాభా ఎస్సీ 33,000 ఎకరాలు ఇచ్చింది. రైతులను పేడ్ ఆఫ్ ఇస్తున్నారు, అక్రమ కేసులు పెట్టారు. విజయవాడ వెళ్తుంటే వెళ్ళడం లేదు, అసలు సూర్యదేవాలయానికి వెళ్తుంటే వెళ్ళకుండా కొన్ని చాలా ఇబ్బందులు పెట్టారు. దాని మీద ఏమనుకుంటున్నారు ఈరోజు? బొత్స సత్యనారాయణ ఇక్కడ అమరావతిలో కంపెనీలు కట్టకుండా ఏం కడతారు? ఒక ఐటీ కంపెనీ రావాలంటే రాజధాని క్యాపిటల్లో ఉండాలి ఒక ఐటీ కంపెనీ అనేది. సో దానివల్ల బొత్స సత్యనారాయణ ఆ రోజు రైతులు పేడ్ ఆఫ్ అన్నారు కదా, వాళ్ళకి ఈరోజు ఏం సమాధానం చెప్తారు ఇక్కడ రాజధాని కట్టాలంటే? వాళ్ళు ఏం సమాధానం చెప్పడానికి లేదు. అవతల వైసీపీ వాళ్ళు ప్రజల్ని నమ్మబలటానికి ఇవాళ ఏదో మళ్ళీ 3 ముక్కలు ఆట ఆడుతున్నారు. నమ్మటానికి ప్రజలేమైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలేం పిచ్చోళ్ళేం కాదు. ఒకసారి అనే అవకాశం ఇచ్చారు. అవకాశం ఇచ్చిన తర్వాత 3 రాజధానులు అన్నారు. ఇది అమరావతి మునిగిపోతుందని శ్మశానాలని అందరూ అన్నారు. పోయి ఇవాళ రాజధాని పోయి చూడండి ఎన్ని కంపెనీలు ఉన్నాయో, ఎన్ని డెవలప్ అవుతున్నాయో. ఏంది 24 అవర్స్ వర్క్ జరుగుతుంది ఆడ. వేరే ఇతర స్టేట్ నుంచి వచ్చి, బీహార్ నుంచి వాటి నుంచి వచ్చి ఇక్కడ వర్కులు చేస్తున్నారు కాంట్రాక్టర్లుగా. వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు ఈరోజు. నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు 2029లోకి వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలో వచ్చాక అమరావతి అయితే ఏదైతే రాజధాని ఉందో దాన్ని మేము కొనసాగిస్తూ ఉన్నారుగా, దాని మీద ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా అమరావతి ప్రాంత వాసిగా మీరేమనుకుంటున్నారు? సజ్జల రామకృష్ణ గారు ఒకే రాజధాని అక్కడే ఉంటామని ఆ రోజు వాళ్ళ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు మరియు వాళ్ళ పార్టీ సభ్యులు సజ్జల రామకృష్ణ గారు అందరూ అలాగనే చెప్పారు. కానీ 2019 గెలిచిన తర్వాత 3 రాజధానులని ప్రజల్ని మభ్యపెట్టి ఒక్క పని చేయలేదు. కానీ 2029 నాటికి మళ్ళీ ఒకే రాజధాని ఇక్కడే ఉంటున్నారంటే ఆ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట, సజ్జల రామ్ గారు చెప్పిన మాట కూడా ఎవరు ప్రజలు నమ్మేటట్టు లేరు. వాళ్ళ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చిందనే ఆలోచనగానే ప్రజలు నమ్మట్లేదు, చేయట్లేదు. ఆ రోజు రాజధాని మహిళని పేడ్ ఆర్టిస్ట్ అన్నారు, వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టారు, వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టారు కదా. మళ్ళీ ఈరోజు రాజధానిలోకి వచ్చి వీళ్ళు ఏ రకంగా ఉండాలని అనుకుంటున్నారు?
ఆ రోజు రాజధాని రైతుల మీద కేసు పెట్టారు, ఆ పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు. కానీ వాళ్ళ శ్రమ, వాళ్ళ భూమి దానం చేసినందుకు, భూమి ఇచ్చినందుకు ప్రజలు దానికి ఆ దేవుడు కూడా కరుణించి వాళ్ళు పెట్టిన మద్దతుకు ఇప్పుడు అదే వాళ్ళకి శాపంగా మారి దాన్ని అమరావతి రాజధానిగా మళ్ళీ చంద్రబాబు ముఖ్యమంత్రిగా చేసి 151 నియోజకవర్గాలు వచ్చిన పార్టీ ఇలా 11 సీట్లకే పరిమితమైంది. తెలుగుదేశం ఉమ్మడి కూటమి సాయంతో 164 సీట్లు వచ్చి చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు. మళ్ళీ 2029లో కూడా చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని అమరావతి వాసిగా, మన అమరావతి రాజధానిగా ఉండాలని కోరుకునే సభ్యుడిగా నేను చెబుతున్నా. నమస్కారం అండి. సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూటమి ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు 16 నెలలు కావస్తుంది. మీరు ఇలా బయటకు వచ్చారు. ఎందుకంటే ఒకే రాజధాని నినాదంతో గతంలో ప్రజలు మీకు 154 సీట్లు ఇచ్చారు. మీరేదో కష్టపడి చేస్తారని ఎక్కడ ఉంచారు రాజధాని? చివరి గవర్నమెంట్ 5 ఏళ్ళు అయిపోతున్నా కానీ ఈ రాష్ట్రాన్ని దిక్సూచి ఎవరు, తండ్రి ఎవరు, రాజధాని ఎవరు అని చెప్పుకోవడం కూడా స్కూళ్ళల్లో చదువుకునే పిల్లలకు కూడా అర్థం కాకుండా చేశారు మీరు. ఈ రోజు వచ్చి మేము ఒకే రాజధాని అంటున్నారు. మీకు అవకాశం ఇచ్చారు 5 ఏళ్ళు ప్రజలు. మీరు ఏం చేశారు? రాష్ట్రాన్ని ఇసుక మాఫియా చేశారా, మద్యం మాఫియా చేశారా, పేదలకి అమ్మఒడని పేరుతోటి కొంతమందికి వేసి కొంతమంది అన్యాయం చేశారా? ఈ రకంగా మాఫియాలు చేసి ఈ రకం చేసి ఇవాళ మీరు కొత్త న్యాయంతో మళ్ళీ రాజకీయానికి కొత్త తెర తీసుకురాబోతున్నారు. కాబట్టి మిమ్మల్ని నమ్మే పరిస్థితులు లేరు ప్రజలు. ఎందుకంటే అభివృద్ధి బాటలో ముందుకు వెళ్ళిపోతున్న కూటమి ప్రభుత్వం మీకు తెలుస్తుంది. నెక్స్ట్ సింగిల్ డిజిట్ ఉంటుంది అని చెప్పేసి నినాదంతో మీరు ఆలోచించి ఇప్పుడు ఈ కొత్త రాజకీయాన్ని తెరదేయబోతున్నారు. కాబట్టి ఎవరు నమ్మే పొజిషన్ లేదు. దయచేసి మానుకొని ఈ కూటమి ప్రభుత్వం కూడా మీరు కూడా సహకరించి మాలో ఒకళ్ళు చేరి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా సేవలు అందిస్తూ కూడా మీరు పాల్గొనాలని చెప్పేసి మొన్న చూసాము. వరద ముప్పు వచ్చినప్పుడు విజయవాడ ఫ్లడ్ మూవ్మెంట్, ఆ రోజు అంత వయసులో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కూడా ఎంత శ్రమపడ్డాడు. మాజీ ముఖ్యమంత్రి గారు వచ్చి ఎక్కడేం తిరిగాడో ప్రజలందరూ చూశారు. కాబట్టి అలాంటి రాజకీయాలు నమ్మే రోజులు కాదు ఇవి. దయచేసి మీ మీద నమ్మకాలు పోయినాయి. మీరు కూడా ఇందులో చేరి ప్రజలకు సేవ చేయడానికి రావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. మొన్న ఒక టీవీ ఇంటర్వ్యూలో ఏ పదవి లేదు, రాజ్యాంగబద్ధంగా దేనికి కూడా అర్హుడే కాని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనుచరుడిగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి ఈరోజు కొత్త పల్లవి అందుకోవడం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధానికి 12,500 కోట్ల రూపాయలు తీసుకొచ్చి దేశంలోని ఒక అత్యుత్తమైన రాజధానిగా కట్టుతూ ఇవాళ ప్రజల మందును పొందుతున్న సందర్భంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి అనుకో మరో కుట్రకు తెరలేపింది. గతంలో అతను ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు 3 రాజధానులు అంటూ పల్లవి అందుకొని ఆ రోజు రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితిని, రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన జగన్మోహన్ రెడ్డి అనుకో ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి ఇవాళ మనం నెక్స్ట్ మేము అధికారంలోకి వస్తే రాజధాని ఇక్కడే ఉంటుందని చెప్పి ఇవాళ సరికొత్త నాటకాన్ని తెరలేపుతున్నారు. ఇవాళ కుట్రలు కుతంత్రాలతో జరిపిన ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఇవాళ జగన్మోహన్ రెడ్డి కూడా రేపు దసరా తర్వాత అరెస్టు కాబోతున్న సంగతి ప్రజలందరికీ తెలుసు. వాళ్ళు చేసిన మద్యం కుంభకోణంలో ఒక్కొక్కరుగా ఇవాళ జైలు పాలవుతూ ఇవాళ రాష్ట్రం యొక్క పరువును తీసి ఇవాళ ప్రతి ఒక్కడికి కూడా ఇవాళ వైఎస్ఆర్సీపీలో ఉన్న ప్రతి నాయకుడు కూడా ఏదో ఒక కుంభకోణంలో ఇసుక కుంభకోణం కానీ, ఖర్చు కానీ, అలాగే మద్యం కుంభకోణం కానీ, ఇవాళ మద్యం కుంభకోణం తీసుకుంటే ఇవాళ 3,300 కోట్లకు పైగా